10 ఏళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ను ఖుషి చేసే న్యూసే అయినా సెకండ్ ఇన్నింగ్స్లో చిరు చేసే సినిమాలు ఫ్యాన్స్కు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఖైదీ నెంబర్ 150 బాగానే ఆడింది, కానీ రీమేక్తో ఎంట్రీ ఇచ్చారు కాబట్టి ఫ్యాన్స్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు. ఎందుకంటే చిరు సినిమాల మీద ప్రతి ఒక్కరికి ఆ రేంజ్లో అంచనాలు ఉంటాయి అని తెలియంది కాదు. ఎప్పుడెప్పుడు చిరు నుంచి ఓ స్ట్రాంగ్ కంటెంట్ వస్తుందా, వింటేజ్ చిరు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడా అని ఫ్యాన్స్ అంతా చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. రాబోయే విశ్వంబర సినిమా మీద కాస్త ఆశలు పెట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన సాలిడ్ అప్డేట్ మాత్రం ఏమీ రాలేదు. సో ప్రస్తుతానికి అంతా సైలెంట్గా ఉంది అనుకునే టైంకి మెగా బ్లడ్ ప్రామిస్ అంటూ శ్రీకాంత్, నాని, చిరు చేసిన పోస్ట్ నిన్నటి నుంచి సోషల్ మీడియాను ఒక ఊపేస్తోంది. ఈ మధ్య కాలంలో దాదాపు 10 మంది దర్శకులు చిరంజీవి కోసం కథలు సిద్ధం చేసుకున్నారు. అందులో 4-5 కొత్త దర్శకులు, మరికొందరు దశాబ్దాల నుంచి రాటుదేలిపోయిన సీనియర్లు ఉన్నారు. వాళ్ళలో కొందరి కథలు ఓకే అయ్యాయని వార్తలు వచ్చాయి. సినిమాలు కూడా ఇదిగో అదిగో అన్నారు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. అయితే న్యూ ఏజ్ సినిమాలు తీసే నవతరం దర్శకులతో చిరు జత కట్టాలని అభిమానుల కోరిక. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ అలాంటిదే. సింగిల్ సిట్టింగ్లోనే చిరంజీవి నుంచి శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఈ కాంబోనే అనూహ్యం అనుకుంటే నాని ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం. చిరుకు మాస్ ఎలివేషన్ బాగా సూట్ అవుతుంది, కానీ కథల్లో టేకింగ్లో కొత్తదనం చూపించే దర్శకులతో సినిమా తీస్తే చిరును కొత్తగా ప్రజెంట్ చేస్తారని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ బ్లడ్ ప్రాజెక్ట్ కానీ వర్కౌట్ అయితే ఇక చిరు ఐకానిక్ కంబ్యాక్ ఇచ్చినట్లే. దసరాతో నానిని సరికొత్తగా చూపించిన శ్రీకాంత్ చిరును ఇంకెలా చూపించి శాకిస్తారు అని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. చిరు రీఎంట్రీ తర్వాత ఫ్యాన్స్ను బాగా ఎగ్జైట్ చేసిన ప్రాజెక్టులో ఇదొకటి. అయితే శ్రీకాంత్ విషయంలోనే ఇంత ఎగ్జైట్ అవుతుంటే చిరు మరో డైహార్డ్ ఫ్యాన్ బాయ్ సందీప్ రెడ్డి వంగ ఆయనతో జట్టు కడితే ఆ ఊహకే ఒక్కొక్కరికి మతి పోయి ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ నడుస్తోంది. గతంలో ఓసారి శ్రీకాంత్తో కలిసి చిరును వంగ కలిశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కట్ చేస్తే ఇప్పుడు శ్రీకాంత్తో చిరు సినిమా తీస్తున్నాడు. సో ఈ లెక్కన ఫ్యూచర్లో చిరు వంగ స్క్రిప్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇక సందీప్ కథలో చిరు మెయిన్ లీడ్ అయ్యాడంటే ఇక అంతే సంగతులు. అందరూ నోటి మీద వేలు వేసుకునేలా ఉంటుంది ఆ మూవీ. కాకపోతే ఈ ప్రాజెక్ట్కు చాలానే సమయం పడుతుందని టాక్. మరి ఏమవుతుందో చూడాలి. నిజంగా వంగ చిరు కాంబోలో సినిమా వస్తే మాత్రం మెగా ఫ్యాన్స్కు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.